మెగాస్టార్ డైరెక్టర్తో మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్. డెబ్యూతోనే సోషియో ఫ్యాంటసీని టచ్ చేయబోతున్న నందమూరి వారసుడు. వచ్చే దసరాకు లాంచ్ చేయబోతున్న మేకర్స్. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఆ డైరెక్టర్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ బిగ్ స్క్రీన్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ నిరీక్షిస్తున్నారు కూడా. అతని తొలి సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలా గతంలో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఉంటుందని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కానీ ఆ టైంలో సినిమాకు సింబా అనేటువంటి వర్కింగ్ టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. ప్రాజెక్టును ఘనంగా స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే ఆ సినిమా ఎందుకో తెలియదు కానీ ముందుకెళ్లలేదు. అప్పటి నుండి మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై రకరకాలైనటువంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ ప్రచారం ప్రకారం మోక్షజ్ఞ కోసం డైరెక్టర్ వశిష్ఠ ఒక కథను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. బాలకృష్ణ మోక్షజ్ఞకు ఆ కథను వినిపించినట్లు సమాచారం. కథ నచ్చడంతో ఈ ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. వశిష్ఠ పేరు ప్రజెంట్ ఇండస్ట్రీ బజ్గానే ఉంది. మోక్షజ్ఞ, బాలకృష్ణ, వశిష్ఠ లేదా నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటి వరకు అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. కొన్ని లేటెస్ట్ రిపోర్ట్లు మాత్రం వశిష్ఠనే డెబ్యూ మూవీ డైరెక్టర్గా ఫైనల్ చేసినట్లయితే చెబుతున్నాయి. వశిష్ఠకు బింబిసారతో మంచి గుర్తింపు వచ్చింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కినటువంటి ఈ సోషియో ఫ్యాంటసీ సినిమా అందరినీ ఎంటర్టైన్ చేసింది. తొలి సినిమాతోనే ఫ్యాంటసీ కథను భారీ స్థాయిలో తెరకెక్కించారు వశిష్ఠ. ప్రజెంట్ అయిన మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంబర్ అనేటువంటి సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీపై కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీ కూడా సోషియో ఫ్యాంటసీ మూవీగా రాబోతుంది. ఇక ఇప్పుడు మోక్షజ్ఞ కోసం కూడా ఫ్యాంటసీ మాస్ ఎలిమెంట్స్ను కలిపి కథను రెడీ చేశాడట వశిష్ఠ అనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మోక్షజ్ఞ డెబ్యూని మూవీని విజయదశమి సందర్భంగా లాంచ్ చేసేటువంటి ఆలోచనలో మేకర్స్ భావిస్తున్నారట. సినిమా షూటింగ్ దసరా తర్వాత స్టార్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు సమాచారం. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ముందుగానే రావాల్సి ఉందనేటువంటి ప్రచారం జరిగింది. బాలకృష్ణకు గాయం కావడం, ఆ తర్వాత ఆయన ట్రీట్మెంట్ తీసుకోవడంతో లాంచ్ కార్యక్రమం ఆలస్యమైనట్లు తెలుస్తుంది. ప్రజెంట్ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో మళ్ళీ పనులు స్పీడ్ అందుకున్నట్లు టాక్ నడుస్తుంది. మోక్షజ్ఞ సాధారణ డెబ్యూ హీరోగా ఇండస్ట్రీలోకి రావడం లేదు. ఆయన వెనుక ఒక నందమూరి కుటుంబం ఉంది. ముఖ్యంగా బాలకృష్ణ వారసుడిగా ఆడియన్స్లో ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీంతో ఫస్ట్ సినిమా పైనే చాలా ఒత్తిడి ఉంటుంది. మోక్షజ్ఞ సినిమా కథ ఎలా ఉంటుంది, ఆయనను డైరెక్టర్ వశిష్ఠ ఏ తరహాలో ఏ క్యారెక్టర్లో చూపిస్తారు, మాస్ హీరోగా పరిచయం చేస్తారా లేక ఫ్యాంటసీ కథతో కొత్త ఇమేజ్ని క్రియేట్ చేస్తారా అనేటువంటి చాలా రకాలైనటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఇంట్రెస్ట్ని పెంచుతున్నాయి. మోక్షజ్ఞ డెబ్యూ విషయంలో గతంలో కూడా పలుమార్లు వార్తలు రావడంతో ఫ్యాన్స్లో కొంత నిరాశ ఏర్పడింది. అందుకే ఈసారి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రజెంట్ మాత్రం వశిష్ఠ పేరైతే బలంగా వినిపిస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే దసరా సందర్భంగా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ అనౌన్స్మెంట్ అయితే డెఫినెట్గా రావచ్చు. అయితే స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎప్పుడో అంటే ఉన్నటువంటి స్టార్ హీరోల కొడుకులు కుమారులందరూ కూడా మేజర్గా చాలా ఎర్లీ స్టేజెస్లో ఎంట్రీ ఇస్తారు. లైక్ 20 కావచ్చు, 21, 18 ఇయర్స్ నుంచి వచ్చినటువంటి ఎంట్రీస్ కూడా చాలా ఉన్నారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. సో కాబట్టి ఇలా ఎప్పుడో ఎంట్రీ ఇవ్వాల్సి ఉన్నటువంటి మోక్షజ్ఞ ఎందుకు ఇంత డిలే చేశారు? ఆల్మోస్ట్ ఇప్పుడు 30+ క్రాస్ అవుతున్నారు. సో అందుకు అయినా కానీ ఇప్పటికీ కూడా ఎలాంటి ఎంట్రీ అయితే నోచుకోలేకపోతున్నారు. బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తున్నారు, కానీ దాని తర్వాత మోక్షజ్ఞ ఎంట్రీకి ఎందుకు ఇంత లేట్ అవుతుంది అనేటువంటి డౌట్స్ కూడా ఫ్యాన్స్లో చాలా రోజుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేజర్గా ఇక్కడ ఆల్రెడీ బాలకృష్ణ చేసేటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు, డైరెక్టర్స్ ఉన్నారు, ఏజ్ ఉంది, అండ్ దాని తర్వాత లుక్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. మరి ఎందుకు ఈ డిలే అనేటువంటి డౌట్ కూడా చాలామందికి వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రశాంత్ వర్మ లాంటి ఒక మంచి స్టార్ డైరెక్టర్, అంటే సక్సెస్లో ఉన్నటువంటి డైరెక్టర్, హనుమాన్ తీసిన తర్వాత డైరెక్ట్ చేస్తున్నటువంటి డైరెక్టర్ అనేసరికి సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. ప్రశాంత్ వర్మ చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తారన్నారు. బట్ అది ఆయన సైడ్ నుంచెల్లా, లేదంటే ప్రొడ్యూసింగ్ సైడ్ నుంచెల్లా, లేదంటే కథ మధ్యలో వేరే చేయాల్సి వచ్చిందా ఏదో తెలియదు, కానీ ఓవరాల్గా మాత్రం సినిమాని ఎందుకో మధ్యలోనే ఆపేశారు. ఇప్పుడు తెరపైకి డైరెక్టర్ వశిష్ఠ వచ్చాడు. సో వశిష్ఠ ఇక్కడ ఇంకో లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ బింబిసార తోటి సోషియో ఫ్యాంటసీ కథని చేశారు, అది కూడా నందమూరి హీరోనే. ఇప్పుడు మెగాస్టార్ తోటి విశ్వంబర చేస్తున్నారు, అది కూడా సోషియో ఫ్యాంటసీ. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ
మోక్షజ్ఞతో చేయబోయేటువంటి సినిమా కూడా సోషియో ఫ్యాంటసీ. మరి ఇన్ని సోషియో ఫ్యాంటసీలు వరుసగా తెరకెక్కిస్తుండడంతో ఏదైనా కొంచెం మొన్నటి ఇప్పుడు ఆల్రెడీ రెండు డైరెక్ట్ చేశారు. దాని తర్వాత థర్డ్ మూవీ కూడా అలానే ఉంటే ఎందుకో ఫ్యాన్స్కి కొంచెం కొత్తగా లేకపోతే డెఫినెట్గా యాక్సెప్ట్ చేయరు. సో ఆ టెన్షన్ కూడా ఉంటుంది కాబట్టి సో మరి ఈ ప్రాజెక్ట్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మోక్షజ్ఞని డైరెక్ట్ చేయాల్సినటువంటి డైరెక్టర్ మీద కూడా చాలా చాలా ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ సినిమా నందమూరి బాలకృష్ణ కొడుకు కాబట్టి ఎక్కువగా ప్రెషర్ ఉంటుంది. ఆ ఈజీగా ఉంటుంది ఆ ప్రెషర్ కావచ్చు, లేకపోతే ఆ స్టార్డమ్ అవన్నీ కూడా బ్యాలెన్స్ చేసి చేయాలి. కాబట్టి దీనికి పర్ఫెక్ట్గా వశిష్ఠ అయితేనే బాగుంటుందన్న కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఒకవేళ మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే ఎలాంటి జోనర్లో మీరు చూడాలనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.